ఏపీలో కక్ష రాజకీయాలు కొనసాగుతున్నాయి. మొన్న వల్లభనేని వంశీ, నిన్న పోసాని కృష్ణమురళి అరెస్టులు రాష్ట్రంలో కాక పుట్టిస్తున్నాయి. తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఆరోపిస్తోంది. తాజాగా ఓ నాయకుడు అరెస్టు అనంతరం జడ్జి వద్ద వాంగ్మూలమిస్తూ వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు తనకు నార్కో టెస్టు చేయాలని కోరటం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ నాయకుడెవరంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తాను కిడ్నాప్ చేసినట్టు ఒప్పుకున్నానని పోలీసులు చెబుతున్న స్టేట్మెంట్ వాస్తవం కాదని ఆయన స్పష్టం చేశారు. నిజాలు తేలేందుకు తనకు నార్కో టెస్ట్ చేయించాలని పోలీసులకు, ప్రభుత్వానికి సవాల్ చేశారు. కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ అటు అధికార పార్టీ గొప్పలు చెప్పుకుంటోంది, ఇటు ప్రతిపక్షం రెడ్ బుక్ రాజ్యాంగంపై విరుచుకుపడుతోంది. అయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకి కారణమైన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ బయటపడుతోంది. ఈ కేసులో వంశీతో పాటు మరో ఇద్దరు నిందితులు లక్ష్మీపతి, శివరామకృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 3 రోజుల పాటు పోలీసులు విచారించారు. టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్తో పాటు కేసులో ఇతర నిందితుల స్టేట్మెంట్స్ వంశీ ముందుంచి పోలీసులు ప్రశ్నించారు. సత్యవర్ధన్ కిడ్నాప్లో ఎవరి ప్రమేయం ఉందన్న దానిపై ఆరా తీశారు. ఈ విచారణలో వంశీ నేరం అంగీకరించాడని పోలీసులు చెబుతుంటే జడ్జి ముందు వంశీ ట్విస్ట్ ఇచ్చారు. అసలు ఈ కేసుతో తనకు సంబంధం లేదని, అవసరమైతే నార్కో అనాలిసిస్ పరీక్షకు సిద్ధమని వల్లభనేని వంశీ అన్నారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వేరే బ్యారెక్లో తనకు వసతి కల్పించాలని వంశీ కోరారు. అయితే ఒక్కడినే కాకుండా మిగతా ఖైదీలతో కలిపి ఉంచాలని వంశీ కోరటంతో మెమో దాఖలు చేయాలని కోర్టు సూచించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేయటం ఆసక్తికరంగా మారింది. వంశీకి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే సత్యవర్ధన్ కేసులో సత్యం బయటపడుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 3 రోజుల విచారణలో వంశీ ఏం సహకరించలేదని, ఇంకా పలు విషయాలు ఆయన నుంచి రాబట్టాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. మరోసారి కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వంశీపై మరో 2 కేసులు నమోదయ్యాయి. మర్లపాలెంలో రైతుల భూములు కబ్జా చేసి మట్టి అమ్ముకున్నారని వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు ఒక కేసు, గన్నవరంలో 10 కోట్ల స్థలాన్ని కబ్జా చేశారని వంశీపై సిట్కి సీతామహాలక్ష్మి ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది. అయితే ప్రభుత్వం కావాలనే వంశీపై తప్పుడు కేసులు పెడుతోందని, ఈ కేసులు కోర్టుల్లో నిలబడవన్నారు వంశీ తరపు న్యాయవాది చిరంజీవి.